బిజినెస్ వర్సెస్ జాబ్. దీంట్లో అందరూ ఆలోచించింది ఏంటంటే, బిజినెస్ చేసే టైం వచ్చింది నాకు, లేదా జాబ్ చేసే టైం వచ్చింది నాకు అని అనుకుంటారు. బట్ బిలీవ్ మీ, నువ్వు బిజినెస్ చేయాలి లేదా జాబ్ చేయాలనుకుంటే మీకు ఫ్రీ టైం అనేదే ఉండదు. లైఫ్లో బిజినెస్ చేయాలా లేక జాబ్ చేయాలా, ఎలా జీరో నుంచి హీరో కావాలి? నీ ముందు రెండు దారులు ఉన్నాయి, బిజినెస్ అండ్ జాబ్. బిజినెస్ చేసే సెల్ఫ్ ఎంప్లాయ్లా ఉండొచ్చు, కానీ బిజినెస్లో నో సేఫ్టీ, నో సెక్యూరిటీ, టైమింగ్ ఉండదు. అదే కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఉండదు. అందుకే బిజినెస్ అనేది రిస్క్ అనిపిస్తుంది. ఒకవేళ జాబ్ చేస్తూ ఎంప్లాయ్లా రెగ్యులర్ కంపెనీలో వర్క్ చేయొచ్చు, కానీ జాబ్లో సేఫ్టీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది, అంతేకాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా వస్తుంది అండ్ టైమింగ్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా రిస్క్ కూడా ఉండదు. అందుకు జాబ్ చేయొచ్చు. కానీ ఒక జాబ్ చేసే వ్యక్తి బిజినెస్ అండర్లో ఉంటారు. బిజినెసే రిస్క్ అయినప్పుడు జాబ్ కూడా రిస్క్ అవుతుంది కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? అందుకు ఈ పేజీని ఫాలో అవ్వండి, లేకపోతే నేను కనపడకపోవచ్చు. బిజినెసే రిస్క్ అయినప్పుడు నువ్వు ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచే బిజినెస్ వస్తుంది. అప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను ఎలా దీన్ని పెద్దది చేయగలనని. సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక గొప్ప రన్నర్ అయినప్పుడు నువ్వు మంచిగా పరిగెత్తాలి, అంతేకాకుండా దానిపైన నువ్వు ఫుల్ ఎనర్జీని పెట్టాలి, దానిపైన కొంచెం ఆలోచించాలి. తర్వాత నీ గోల్ పైన ఫోకస్ పెట్టాలి. బికమ్ ఏ యువర్ గుడ్ రన్నర్. టోటల్గా సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్లో 4 ఉంటాయి. నెంబర్ 1 ఫుల్ థింకింగ్ అండ్ ఎనర్జీ, నెంబర్ 3 ఫోకస్, నెంబర్ 4 అట్రాక్షన్. బిజినెస్లో కానీ జాబ్లో కానీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్. ఎలా ఉంటారంటే, నెంబర్ 1 బిజినెస్ చేస్తూ జాబ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. నెంబర్ 2 జాబ్ చేస్తూ బిజినెస్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. జాబ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు రిస్క్ తీసుకోరు, ఏదైనా సంథింగ్ హ్యాపెన్ అవుతుందిలే అనుకుంటారు. ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, అప్పుడు లాస్ వస్తుంది. ఆ లాస్ని వీళ్ళు మరి కవర్ కూడా చేయలేరు. వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ షాప్ ఓపెన్ చేసామా, ఈవినింగ్ షాప్ మూసేసామా అని అనుకునేలా ఉంటుంది. నెంబర్ 2 జాబ్ విత్ బిజినెస్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ కూడా మీకుంటే మీరు ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. వీళ్ళు ఎలా ఉంటారంటే, యాటిట్యూడ్ చూపించే వాళ్ళతో కూడా సలాం చేపించుకుంటారు. అదేవిధంగా ఎవరికి ఆయిల్ పూయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అదే కాకుండా వీళ్ళ గోల్ ఎలా ఉంటుందంటే, నాకు ఒక ఐడియా ఉంది, నేను అది సాధించాలి లేదా నేను చెయ్యాలి, నాకు మనీ అవసరం ఉంది అనేలా ఉంటాయి. బిజినెస్ ఇస్ ఏ మ్యాటర్, జాబ్ ఇస్ వర్క్. నువ్వు ఎలా ఉండాలంటే మ్యాటర్ ఇచ్చేలా ఉండాలి. దానికి నువ్వెంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి, దానిపైన ఎంతో ఎఫెక్ట్ పెట్టి ప్రయత్నించి చూడు. అందుకు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు రిస్క్ చేసేయాల్సి వస్తుంది, ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు కంపల్సరీగా గ్రోత్ అవుతావు నీ లైఫ్లో. ఎప్పుడైతే నీ బిజినెస్ గ్రోత్కి రీచ్ అయిందో, యూ విల్ గెట్ ఏ ఫ్రీడమ్ అండ్ టైం అండ్ మనీ ఆల్సో. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఇవి తెలుసుకోనండి. ఒకటి ఏంటంటే, బిజినెస్ నేమ్ ఉండాలి, పర్టికులర్ నేమ్ ఉండాలి. అదేవిధంగా ఒక లోగో ఉండాలి, డిస్క్రిప్షన్ అండ్ బిజినెస్. అండ్ నెంబర్ 3 అదేవిధంగా బిజినెస్ లొకేషన్, ఎక్కడ చేస్తారో పర్టికులర్గా లొకేషన్ కూడా ఉండాలి. అదేవిధంగా నీ బిజినెస్ దేనిపైన చేస్తున్నావో పర్టికులర్ రోల్ ఉండాలి. ఫైనాన్షియల్గా బిజినెస్ వెనుక పడిపోకుండా చూసుకోవాలి. అందుకు మీరు డబ్బును డబ్బుతోనే సంపాదించండి. ఎలా ఉండాలంటే, మీరు బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ పడుకుంటే కూడా డబ్బులు సంపాదించేలా ఉండాలి. ఎలాగో నేను చెప్తాను మీకు. నేను ఆఫ్టర్ 3 ఇయర్స్ ముందు 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఆ 30,000 ఇప్పుడు నాకు 1,00,000 అయింది. అంటే 3 సంవత్సరాల క్రితం నేను చేసిన 30,000 ఇప్పుడు 1,00,000 అయింది. డబ్బు అనేది దానంతటికి అదే పెరిగిపోయింది. ఇప్పుడు ఆ 1,00,000 కూడా ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయి. ఆ 1,00,000 కాస్త ఇప్పుడు నాకు రోజుకి 15 రూపీస్ సంపాదిస్తుంది. 15 ఆర్ 70 రూపీస్ వరకు నాకు ప్రాఫిట్ వస్తుంది. దీన్ని మీరు ఎలా చేయాలనుకుంటున్నారంటే, ఎస్ఐపి అని ఉంది, మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి, మార్కెటింగ్ ఉంది. దాన్ని అన్నిట్లో ఫేస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్లో నేను ఎలా చేయాలని మెసేజ్ చేయండి. మీరు ఇప్పుడు చదువుకున్నట్లయితే మా ఫ్రెండ్ ఎలా చేసిండో మీకు చెప్తా.
నేను ఇంజినీరింగ్ చదువుతప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర 1000 రూపీస్ అట్లా ఇప్పించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. అప్పుడు వన్స్ 1 ఇయర్ థర్డ్ ఇయర్‌లో ఇన్వెస్ట్ చేసిన, ఫోర్త్ ఇయర్‌కి నాకు మొత్తం 12,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కరికి, అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంతొచ్చిందంటే 36,000 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు వన్స్ ఐ గెట్ ద జాబ్ ఐ రిటర్న్ ద 12,000 ఓన్లీ ఫర్ దట్ గై. ఐ వాంట్ టు ప్రాఫిట్ అబౌట్ ద 30,000. మై డియర్ ఫ్రెండ్, మార్కెటింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అవర్ బిజినెస్. ఇప్పటి నుంచే మీరు మార్కెట్ గురించి తెలుసుకునండి.